ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా హరికృష్ణకి అన్ని ఆదర్శ భావాలు ఉన్నాయి కాబట్టే దిక్కు ముక్కు లేని అనాథని పెళ్లి చేసుకున్నాడు రా. హరికృష్ణ గారు ఉత్తముడని మీరు పొగుడుతున్నారు గాని వాడి వల్లనే అమ్మవారికి ఆగ్రహం వచ్చింది, ఈ ఊరు ఇలా మారింది. మీరు మా నాన్నగారి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నేను పెద్ద చిన్న అని కూడా చూడను. మీ నాన్న ఒక ఆదర్శవాది, మీరంతా ఉత్తమ పురుషులు. అందుకే ఇన్ని సంవత్సరాలు ఊరికి దూరంగా ఉండి ఈ రోజు వచ్చి వరాలిస్తే అయిపోతుందా? నిన్ను వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను నా మాట విను విహారీ. విహారీ, పెద్దవాళ్ల మీద అలా చేయలేపకూడదునా? వీర్రాజు, నిన్ను జాలిపడి వదిలేస్తే నువ్విక్కడ బతుకుతున్నావు అని గుర్తుపెట్టుకో. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏంట్రా వీర్రాజు, నీ బుద్ధి మారదా? నువ్వు నీ తాతలాగే తయారవుతున్నావు. రేయ్, మేం కూడా మీకులాగా ఆలోచిస్తే మీ బ్రతుకులేంటో అర్థం చేసుకో. వీర్రాజు గారు, మీరు కాసేపు గమ్మనుండండి. అయినా వాళ్ళు కూడా మీ వాళ్లే కదా. ఆయన ఒక్కరే కాదు, మీరందరూ మా వాళ్లే. పదండయ్యా, పూజ మొదలు పెడతాం. విహారీ, పద నాన్న వెళ్దాం. అందరూ ఉన్నారు కాబట్టి బతికిపోయావు, లేదంటే ఈరోజు నీ పళ్ళు రాలిపోయేవే. జాగ్రత్త. ఇయ్యాల నా అంగీ పట్టుకుంటాడా? రేయ్, వాడికి ఈ రోజుతో ఆయువు తీరిపోతుంది. వెళ్ళరా, వెళ్ళు. లోపల నీ కోసం మృత్యు ఎదురు చూస్తుంది. నువ్వు వెళ్ళి ఆ స్విచ్ పట్టుకోగానే షాక్కి మాడి మసైపోతావు.